సో హాయ్ హలో వెల్కమ్ టు డిపిఆర్ ఫేమస్ ఛానల్కి. ఈరోజు నెక్స్ట్ లెవెల్ వీడియో అయిపోతుంది. ఈరోజు నేను ఒక 5 కంటెంట్స్ తీసుకొచ్చిన. ఎలా అంటే మనం డైలీ ఇన్సిడెంట్ జరిగేటి. నేను ఫస్ట్ దీనికంటే ముందు ఒక అప్లోడ్ చేసిన, దాని లింక్ ఇక్కడ పెడతాం, చూడొచ్చు మీరు. ఇది కూడా మీరు ఫస్ట్ చూడండి, దాని తర్వాత ఇది చూడండి. ఎంత కామెడీ ఉంటుంది అంటే రోజు జరిగే ఇన్సిడెంట్స్, మళ్ళీ వీళ్ళు చేసే స్టెంట్స్ బైక్ మీద సైకిల్ మీద, ఇవన్నీ ఈరోజు నేను చూపిస్తూ ఉంటా. కానీ ఇది సీరియస్ కాదు, ఇది ఓన్లీ జస్ట్ ఫర్ కామెడీ. ఇది వాళ్ళు ఉద్దేశించి కూడా కాదు. ఇప్పుడు లేట్ చేయకుండా జల్దీ పోదాం. ఇంత జోక్ అంటే ఒక లడ్డామే అంటే ఒక బకెట్ ఆయన ఇద్దరు కలిసి ఒక స్పిన్ మీద నిలబడతారు, గోల్ గోల్ తిరుగుతుంది. ఇప్పుడు నేను బక్కగా ఉన్నా, ఇంకో ఆయన బక్కగా ఉన్నాను, మీ ఇద్దరం తిరుగుతూ ఓకే. ఒక లడ్డామే ఒక బక్క ఆయన తిరుగుతా అంటే ఆ బక్క ఆయన ఎక్కడికి ఎగిరిపోతాడు మీరు ఊహించవచ్చు. చెప్తే అర్థం కావట్లేదు కదా, చూడండి. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్. తమ్ముడు మంచిగా చదువుకోవచ్చు కదా, ఎందుకు పోయి అట్లా స్టెంటులు చేయడు సైకిల్ మీద? ఫస్ట్ చదువుకో, దాని తర్వాత సైకిల్ నేర్పిస్తా. ఎందుకు నేర్చుకుంటాను నువ్వు? పోదానికి వద్దానికి, స్టెంటులు చేద్దానికి కాదు. ఎవరు బోల్ ఒకరు పడ్డు లేదానికి ఒప్పుకున్నదా? వీడియో చూడమ్మా, వీడియో చూడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఎప్పుడైనా మనం బాయ్స్ కబడ్డీ చూస్తుంటాం, గర్ల్స్ కబడ్డీ చూస్తుంటాం, అంకుల్స్ కబడ్డీ కూడా చూస్తుంటాం చాలాసార్లు. కానీ ఆంటీస్ కబడ్డీ ఎప్పుడైనా చూసిరా? చూడండి. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. పాపం ఎయిర్ బ్యాగ్ అయినా మంచిగా కట్టుకో అన్న, అంత లడ్డుకున్నావు కదా అన్న. కింద పడితే ఏమైనా ఉందా? నీళ్ళలో స్విమ్మింగ్ చేసుకుంటూ పోతాను, అసలు ఏం చెప్తాను అసలు నీకైనా అర్థమవుతా అన్న? చూడు ఫస్ట్. నాకున్నది ఒక్కటి టాలెంట్, ఏదో తేడాగా ఉందండి. ఎందుకన్నా బైక్ మీద అట్లా నిలబడు, నువ్వు కూకొని మంచిగా పోవచ్చు కదా, ఎందుకంత స్టెంట్లు? ఇప్పుడు ముందర నుంచి బోల బుక్కల పడ్డు, డ్రైవింగ్ చేసి ఆయనకి ఏం కాలేదు, నీకు అయింది చూసినావా? అందుకని చెప్తా. రారా గజ్జుకుక్కద్దా.